హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజీ కళ్యాణ్ 9488. పనగంటి కూర బోన్లెస్ చికెన్ అండి. పకోడీ చేద్దామని చెప్పి బోన్లెస్ చికెన్ తీసుకురమ్మన్నా తీసుకొచ్చాను. కానీ పకోడీ ఎందుకు హెల్త్కి మంచిది కాదు. ఇలాగ పనగంటి కూర ఎలాగో వండుతాను కాబట్టి ఇలాగ పనగంటి కూరలో వేసి వండానండి. చాలా బాగుందండి టేస్ట్. మీరు కూడా తప్పక ట్రై చేయండి. నేను పనగంటి కూర అయితే నేను 6 మంత్స్కి ఒకసారి ఐ చెకప్కి వెళ్తాను. దాంట్లో 148 డేస్ 48 డేస్ అలాగా 2 టైమ్స్ చేస్తానండి 6 మంత్స్లో. చాలా ఇంప్రూవ్మెంట్ ఉందండి. అంటే సైట్ అయితే మాత్రం పెరగనగాక పెరగలేదు. ఇప్పటి అలాగే ఉంది. సైట్ ఎక్కడ ఆగిపోయిందంటే అక్కడే ఉంది సైటు. పనగంటి కూర ఏంటంటే అలా వేసేస్తేనంటే త్వరగా మగ్గదు మనకి ఏంటంటే ఆకులు ఆకులుగా కనపడిద్ది. అందుకని శుభ్రంగా వాష్ చేసి బాగా కట్ చేయండి. బాగా పీసెస్గా కత్తితో కట్ చేశారంటే మనకి అంత ఆకుకూర బాగా మగ్గిద్ది కూడా, టేస్ట్ కూడా బాగా ఉంటుంది. ఇలాగ ఫస్ట్ చికెన్ ఫ్రై అయిపోగానే అప్పుడు ఆకుకూర కూడా వేసేసేయండి. ఆకుకూర కూడా అసలు టేస్ట్ అయితే చాలా బాగుందండి. అసలు పకోడీ కంటే ఇలాగే నయం అనిపించింది. ఇలాగా ఆకుకూర మనం ఏది తిన్నా మంచిదేనండి. పనగంటి కూర ఒకవేళ దొరకకపోయినా ఏ ఆకుకూర అయినా కూడా తినచ్చు. మనకి ఏ ఆకుకూర తిన్నా కూడా మనకు హాని అయితే చేయదు. ఈ ఆకుకూరలు అయితే మనకి కాల్షియం ఎక్కువ ఉంటుంది, ఐరన్ ఎక్కువ ఉంటుంది, అన్నీ ఉంటాయండి. పాలు తాగనే ఉంటారు. ఇప్పుడు అసలే పాలు కూడా తాగద్దు అంటున్నారు కదా. అలాంటి వాళ్ళకైతే ఈ ఆకుకూర పెట్టండి రోజు. ఎంతో కాదండి, ఒక్కొక్క అట్టలో సగం ఒక గుప్పెడు వండుకున్నామంటే మన అందరికీ రోజు తిన్నామంటే చాలండి. నేను ఇలా సండే వచ్చినప్పుడు మాత్రం చికెన్లో వేస్తాను. రోజు అయితే మామూలుగా టమాటా కానీ మామూలుగా ఉల్లిపాయ ఒకసారి లేకపోతే ఒకసారి పప్పు, ఇలాగ ఏదో రకంగా ఒకసారి పచ్చడి, ఏదో రకంగా అయితే మాత్రం పనగంట కూర చెప్పా కదండి. 48 డేస్ మాత్రం క్రమం తప్పకుండా చేయండి. మీకు రిజల్ట్ అయితే తప్పకుండా ఉంటుంది. మీకు నచ్చితే మాత్రం ఫాలో అవ్వండి. రిజల్ట్ ఎలా వచ్చిందని నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. పనగంటి కూర అయితే రెడీ అయిపోతుందండి. మగ్గిపోయిన తర్వాత ఉప్పు, కారం, కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకున్నామంటే రెడీ అయిపోతే టేస్ట్ అయితే చాలా బాగుందండి రైస్లోకి. మీరు కూడా తప్పక ట్రై చేయండి. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్ సబ్స్క్రైబ్ మై